Finally, in the court number 1, Mahbubnagar versus Nizamabad. Nizamabad coach. శ్రీ బచ్చిరెడ్డి గారు కూడా పరిచయ కార్యక్రమంలో పాల్గొని చిన్నారి బాలికలను ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా వర్సెస్ నిజామాబాద్. అక్కడికి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాం. బ్యాండ్ కూడా వెళ్ళండి. మహబూబ్నగర్ మరియు నిజామాబాద్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి మా నాయకులు వచ్చారు కాబట్టి వారికి పేరుతో సహా పరిచయం జరుగుతుంది. తిరుమలాపూర్ గ్రామంలో ఈ రోజు నిజమైన దీపావళి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారితో పాటు పరిచయం చేసుకున్న కోచ్ అండ్ టీంను పరిచయం చేసుకున్న ఫైనల్ మ్యాచ్ నిజామాబాద్ వర్సెస్ మహబూబ్నగర్ వర్సెస్ నిజామాబాద్. గత 3 రోజులుగా తిరుమలాపూర్ గ్రామంలో అట్టహాసంగా క్రీడాకారుల యొక్క వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తుల సహకారంతో టోర్నమెంట్ ను రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి సెలెక్షన్ చేయడం జరిగింది. దాదాపు సెలెక్షన్ అయిపోయిందనుకుంటున్నాను. ఇక్కడ ఆ సెకండ్ రెండు టీములు నిజామాబాద్ వర్సెస్ మహబూబ్నగర్. ధన్యవాదాలు. మహబూబ్నగర్ టాస్కింగ్ చైర్మన్ గారు మహబూబ్నగర్ జిల్లా వాసి మన అనిరుద్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా టీం సర్వీస్ చేశారు. గుడ్ సర్వీస్. ఎమ్మెల్యే గారే క్యాచ్ చేశాడు. వెరీ గుడ్. నియోజకవర్గం ప్రజలకు, ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు తిరుమలాపూర్లో SGF 69th వాలీబాల్ టోర్నమెంట్ గర్ల్స్ నిజామాబాద్ వర్సెస్ మహబూబ్నగర్ ఫైనల్స్కి ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వాళ్ళకందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఈరోజు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి, మన జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు ప్రతి ఒక్కరికి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ SGF తరపు నుంచి ఈరోజు ఇక్కడ వాలీబాల్ స్టేట్స్ మీట్ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ జడ్చర్ల నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి MUO గారు కానీ, SGF సెక్రటరీ గారు కానీ, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మీ ఇక్కడ లోకల్ స్థానిక శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారికి కూడా స్పోర్ట్స్ మీద చాలా మక్కువ కాబట్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ గేమ్స్కు స్పెషల్గా స్పోర్ట్స్ మీద దాదాపు 850 కోట్ల బడ్జెట్తోన ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో మండల హెడ్ క్వార్టర్లలో కూడా ఈరోజు గ్రౌండ్స్ను తయారు చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. నెక్స్ట్ గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి నియోజకవర్గానికి 1 ఎకరం ఒక స్పోర్ట్స్ కేటాయించాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. రాబోయే ఈ 3 ఇయర్స్లో ఖచ్చితంగా ప్రతి విలేజ్లో ఒక స్పోర్ట్స్కు గ్రౌండ్ ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఏ సుధాకర్, మండల విద్యాధికారిని. హెచ్జిఎఫ్ గేమ్స్ 69వ స్టేట్ లెవెల్ వాలీబాల్ అండర్-17 గర్ల్స్ యొక్క ఈవెంట్స్ అన్నీ మన దగ్గర 18, 19, 20 ఈ 3 రోజులలో ఇక్కడ నిర్వహించుకోవడము చాలా సంతోషించదగ్గ పరిణామము. ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించుకోవడానికి మా ఎమ్మెల్యే గారు శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మండల తర్వాత అదేవిధంగా జిల్లా హెచ్జిఎఫ్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో మేడం శారదాబాయి మేడం గారి యొక్క కృషి ఫలితంగా ఇక్కడ కండక్ట్ చేసుకోవడము, ఈ మార్మూల ప్రాంతం తిరుమలాపూర్లో కండక్ట్ చేసుకోవడం, అదేవిధంగా గ్రామస్తుల యొక్క సహకారం ఎంత అంటే వాళ్ళ సొంత కార్యక్రమం మాదిరిగా వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే శుభకార్యం ఉంటుందో దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకే మేము ముందుకు వచ్చినాం. సో మండల స్థాయిలో ఈ ప్రాంతంలో నిర్వహించుకోవడానికి అదే ముఖ్యమైనటువంటి కారణం. అకామిడేషన్ మంచిగా ఇచ్చినాం, ప్లేయర్స్కి అందరికీ మంచి భోజన వసతి కల్పించినాం. సో అన్నీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మా గ్రామస్తులు మాకు ధైర్యం. సో ఇంతటి మంచి కార్యక్రమానికి ముగింపు కార్యక్రమానికి మా శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా షాప్ చైర్మన్ శివసేనారెడ్డి గారు రావడం చాలా 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 సంతోషించదగ్గ పరిణామం. సో ఇది ఈ విధంగా చాలా సక్సెస్ అయింది ఈ ప్రాంతంలో. అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించి అన్ని పాఠశాలల్లో కూడా రాబోయే రోజులలో గేమ్స్కి చాలా ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నా. గారి సహకారంతో విజయవంతం చేయడం జరుగుతుంది. ఇక్కడ 10 జిల్లాల నుంచి 10 టీంలు రావడం జరిగింది. వారితో పాటు కోచ్, మేనేజర్స్ మొత్తం 14 మంది, ఒక్కొక్క జిల్లా నుంచి 14 మంది రావడం జరిగింది. వాళ్ళకి అకామిడేషను 3 స్కూళ్ళల్లో ఇవ్వడం జరిగింది. స్థానిక పాఠశాలలో 4 టీంలు మరియు పిఎస్లో 3 టీంలు మరియు అలాగే ప్రైవేట్ పాఠశాలలో 3 టీంలు ఇలా అకామిడేషన్ చేయడం జరిగింది. వారికి భోజనాల వసతికి ప్రైవేట్ స్కూల్ను సెలెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లలు రావడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యం కలిగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళడానికి అంటే వచ్చే నెల నవంబర్ 13, 14, 15 ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి నేషనల్స్కి ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అయ్యే టీంని 12 మందిని మేము నేషనల్స్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.